కామారెడ్డి జిల్లాలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అర్ధరాత్రి 12 గంటల నుంచి యూరియా కొరకు రైతులు క్యూ లైన్లు కడుతున్నారు. మనిషికి ఒకే యూరియా బస్తా ఇస్తామని నిబంధనలు పెట్టడంతో తమ పిల్లలను స్కూల్ మాన్పించి మరీ క్యూ లైన్లో నిలబెడుతున్నారు రైతులు. బిక్కనూరు మండలం జంగంపల్లి పిఎస్సిఎస్ వద్ద రైతులు కిలోమీటర్ మేర క్యూ లైన్ కట్టారు. కామారెడ్డి జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న యూరియా కొరతపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. యూరియా కొరత అంతా ఇంతా కాదు. ఎక్కడ చూసినా అర్ధరాత్రి 12 గంటల నుంచి 4 గంటల నుంచి రైతులు సహకార సంఘాల కేంద్రాల వద్ద బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. మనం కామారెడ్డి జిల్లా కేంద్రంలోని నేషనల్ హైవే 44 సమీపంలో ఉన్నటువంటి బిక్కనూరు మండలం జంగంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద ఉన్నాం. రైతులను చూస్తేనే పరిస్థితి ఏంటో అర్థమవుతుంది. కిలోమీటర్ల మేర బారులు తీరినట్టుగా స్పష్టంగా కనబడుతుంది. ఉదయం నుంచి పిల్ల పాపలతో కలిసి మనిషికి ఒకే సంచి ఇస్తామని ప్రభుత్వ నిబంధనల ప్రకారం విద్యార్థులను స్కూళ్లకు మానిపించి అదేవిధంగా వృద్ధులు, వికలాంగులు, మహిళలు పెద్ద ఎత్తున బారులు తీరిన పరిస్థితి కనబడుతుంది. అనేక రోజులుగా యూరియా కొరత ఏర్పడింది. మొన్నటి వరకు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురిశాయి. భారీ వర్షాల నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న రైతాంగానికి మళ్లీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు గుదిబండలా తయారైంది. ఒక్కో రైతుకు ఒకే సంచి ఇవ్వడం వల్ల ఎటూ సరిపోవు. మొదటగా విత్తనాలు నాటుకున్న రైతులు, పంటలు వేసుకున్న రైతులు, వరి నాట్లు వేసుకున్న రైతులు ఇవాళ అరిగోస పడుతున్నారు, ఇబ్బంది పెడుతున్నారు. ఇటు కామారెడ్డి జిల్లా కేంద్రంతో పాటు ఇటు జంగంపల్లి, రామారెడ్డి, మాచారెడ్డి అనేక ప్రాంతాలలో సహకార కేంద్రాల వల్ల రైతులతో కిక్కిసలాడిపోయిన పరిస్థితి కనబడుతుంది. రైతులు ఆగ్రహ ఆవేశాలతో ఇబ్బంది పడుతున్నారు. పోలీసు పహార మధ్య యూరియా పంపిణీ జరిగిందంటే పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవచ్చు. కొంతమంది రైతులను పలకరించే ప్రయత్నం చేద్దాం. ఏమంటారు? ఈ పరిస్థితిని చూస్తే ఇబ్బందిగా ఉంది. ఇదంతా ఎప్పుడు లైన్లో కట్టిర్రు? ఎంతగానో మంది లైన్లు ఉన్నారు కదా, ఏంది పరిస్థితి? రాత్రి 11 నుంచి లైన్ కడితే మాకు ఒక్కటి ఇచ్చింది. వాస్తవంలో అంత తేలిలాగా కొడతారు. ఎందుకోసం ఇంత కొరత ఎందుకు వచ్చింది? ప్రభుత్వం చేయంగా ఇక్కడ లేదు, ఉసుకే ఉన్నట్టు లేకుంటే ఏ రపరపు ఉండదు. గతంలో ఎప్పుడన్నా ఇట్లా ఇబ్బంది ఉండేనా? లేదు, ఇదే ఫస్ట్ టైం ఇంత ఆడికి లైన్ కట్టుడు. మీరు చెప్పండి, ఎప్పటి నుంచి లైన్లు ఉన్నారు? పరిస్థితి ఏంది? చిన్న పిల్లలతో పాటు లైన్లో నిలబడ్డ పరిస్థితి కనబడుతుంది. 12 గంటల నుంచి ఉన్నాం సారు. 12 గంటల నుంచి ఉన్నాము. ఇప్పుడు అందిన వాళ్ళకి అందుతుంది, అందని వాళ్ళకి అందుతలేదు. ఎన్నినోడు ఎండుతుండు, 12 వండుతుండు. పరిస్థితి ఎట్లా? మాకు సరిపోయేంత మసాలా యూరియా కావాలి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇంత ఇబ్బంది లేదు. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన మాకు ఇంత ఇబ్బంది అవుతుంది. ఈ 10 సంవత్సరాలు ప్రభుత్వం చేసిన చెప్పులు లైన్లు లేవు, ఏది లైన్లు లేవు. ఇంతకు ముందు 2 ఇచ్చారు, ఇవాళ ఒక్కొక్కటి ఇస్తామంటే పిల్లలు అందరం తిరిగి లైన్లో పెట్టినాం. ఒక మనిషికి ఒకటే ఇస్తామని. చెప్పమ్మా, ఏంది పరిస్థితి? మసాలా కావాలి సార్, మసాలా కోసం వచ్చినాం. మొన్న మారిపోయినాం. మొన్న 2 ఇచ్చారు, ఇవాళ ఒక్కొక్కటి ఇస్తామంటే అందరం వచ్చినాం. ఎప్పుడు వచ్చిన లైన్లకు? 5 గంటలకు వచ్చినాం సార్. కేసీఆర్ 10 సంవత్సరాల కాలంలో ఇలాంటి పరిస్థితి ఏ రోజు కూడా చేయలేదు. ముఖ్యంగా విద్యార్థులను లైన్లో పెట్టి ఇవాళ వాళ్ళ స్కూళ్లను ఎగ్గొట్టి రోడ్డుపైకి తీసుకొచ్చింది ప్రభుత్వం అని ఇక్కడ ఉన్నటువంటి పేరెంట్స్, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. మనం కొంతమంది రైతులను పలకరించే ప్రయత్నం చేద్దాం. ఎవరిని చూసినా ఇదే మాట చెప్తున్నారు. పొద్దున 5 గంటలకు, 4 గంటలకు మిడ్ నైట్ వచ్చి లైన్లో కట్టినాం, ఇంకా మా లైన్ రాలేదు, మాకు యూరియా అందడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గతంలో ఇలాంటి పరిస్థితి లేదని చెప్తున్నారు. మనతో ఓ మహిళా రైతున్నది. ఏందమ్మా పరిస్థితి? 2 బుక్కులు ఉన్నాయి నీ దగ్గర, ఎంత ఇస్తున్నారు యూరియా? ఏంది? ఒకటే సంచి ఇస్తుండు అయ్యా, బుక్కు ఒక సంచి ఇస్తుండు. పొద్దుగల 2 గంటల రాత్రి వచ్చి నీళ్ళుతే ఆ ఒక్క సంచి సరిపోతుందా మాకు? 10 సంచుల మసాలా పట్టేది ఒక్క సంచి దిక్క. ఓడాడు పనేం లెక్క గెలిపించారు. మాకు ఇంత ఇబ్బంది ఎన్నో రాలేదు. ఇబ్బంది ఇట్లా మాకెన్నో రాలేదు, ఇంత ఇబ్బంది ఎన్నో రాలేదు. నా పెండ్లై 40 ఏళ్ళు అవుతుంది, ఇంత ఇబ్బంది ఎన్నడో రాలేదు. ఇట్లా లైన్ కట్టుడు, ఈ పరిస్థితి ఒక్క సంచిచ్చుడు, ఇట్లా పైసలు కట్టి అట్లా 10 సంచులు వేసుకుపోయినాం. ఇప్పుడు ఏమది 2 గంటల రాత్రి వచ్చి గింత వారు అవుతుంది, ఎంత టైం అవుతుంది, ఒక్క సంచిస్తాడేట ఏంటికి?
గెలిపించేంటికి మేము ఏం చేసుకొని బతుకుతాం? మసాలా లేంది. ఒక్కొక్కరు 10 సంవత్సరాలు అవసరం ఉంటుంది, 20 సంవత్సరాలు అవసరం ఉంటుంది సారు. ఒక్క సంచి కొంట ఏ మూలకు చల్లుతారు, ఏ మూలకు చల్లినా ఎటు రాదు. ఒక్కొక్కరికి ఉన్న చేను పోయినా కానీ ఉన్న కన్నా ఉంటది కదా. ఇంత పరిస్థితి ఎప్పుడు రాలేదు. 4 గంటలకు వచ్చి లైన్ పట్టిరు ఒక్కొక్కళ్ళు. 4 గంటలకు కేజీఆర్ పోయినాక చాలా వేసుకొని పోయారు. ఇంత పరిస్థితి ఎప్పుడు రాలేదు. ఇదే ఫస్ట్ టైం చూసుడు. ఇప్పుడే ఫస్ట్. ఒక సంచి చాలది. 10-20 సంవత్సరాలు అయితేనే ఏమన్నా మొదలవుతుంది. ఏం చాలుతుంది? ఒక్క సంచి తీసుకుపోయి ఏ మూలకు చల్లుతాము. ఇప్పుడు రాత్రి 4కి వచ్చినాం మేము. ఇది వరకు ఇంకా నష్టభాగం అయినాము. పంటలు పోయినాయి, వడ్లు వరాలు కొట్టుకపోయినాయి, మసాలాలు కూడా ఫిక్స్ అయిపోతున్నాయి. మరి నష్టభాగానికి మీటింగ్ పెడతారా? మా చేనుల పని వచ్చి చూస్తారా చూడరా? అది ఇప్పటిదాకా రాలేరు వాళ్ళు మస్తుగా వచ్చిండ్రు. పోయినాయి, మునిగిపోయినాయి, వడ్లు అయిపోయినాయి. ఇగో పోతున్నాం, తట్టలు పారలు చూపెడుతున్నాం. ఇగో పొలం కాడికి పోతున్నాం. వడ్లు వాసనకి నష్టభాగం లక్షలకు మునిగినాం. దానికి ఏంది పరిస్థితి? మీటింగులు పెడితే నడుమ మధ్యలో తింటుండ్రు, కొట్టుకపోయినాలు తింటుండ్రు, కొట్టుకపోయినాడు ఏడుతుండు. వరద నష్టం జరిగింది. వరద నష్టం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అధికారులు వచ్చిర్రు, ప్రజాప్రతినిధులు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులు వచ్చిర్రు, చూసిరు వెళ్ళారు తప్ప ఆర్థిక సహాయం అందలేదు. నష్టపరిహారాన్ని పూర్తి స్థాయిలో అంచనా వేయాలి, అంచనా వేసి మమ్మల్ని ఆదుకోవాలని మహిళా రైతులు డిమాండ్ చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. హైవేకి ఆనుకున్నటువంటి జంగంపల్లి ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘానికి 4 అనుబంధ గ్రామాలు ఉంటాయి. 4 అనుబంధ గ్రామాలకు సంబంధించిన రైతులు ఇవాళ ముఖ్యంగా ఉదయం నుంచి పెద్ద ఎత్తున రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరికొంతమందిని పలకరించే ప్రయత్నం చేద్దాం. ఏందమ్మా పరిస్థితి, ఎట్లుంది పరిస్థితి? 6 గంటలకు వచ్చి ఇక్కడ ఉన్నాం. పిల్లలు ఇటు పక్క బట్టలకి షాకిలు కూడా నొక్కోలేము. కాకలు పడితే మొన్న కూడా దొరకలేదు, గుద్దుకున్న మోపు చేసిండ్రు. మళ్ళీ ఎలా వచ్చిన లైన్ పొద్దుగా రాత్రి వచ్చినా కూడా తత్తలేరు. ఈ పరిస్థితి ఎన్నడూ చూడలే. వచ్చి డైరెక్ట్ వచ్చి మసాలా వేసుకొని పోయినాం. మేము ఎప్పుడు చూడలేదు సార్, ఇదే ఫస్ట్ టైం చూసుడు. పంటలు అయిపోయినాక తీసుకుపోయేందుకు ఇచ్చుడేందుకు? పంటలు అయిపోయినా ఇప్పుడు ఆకలి అవుతుంది బేట, టైంకి తింటాం కదా. మసాలా కూడా అంతే, లేనే లేదు. మా జీవితంలో ఇదే ఫస్ట్ టైం చూసుడు. లేదు, గుర్తు చేసుకుంటున్నారు. గతాన్ని గుర్తు చేసుకుని వాళ్ళ రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏందమ్మా పరిస్థితి ఏంది? మసాలా లేక ఇప్పుడు మేము ఇక్కడ పొద్దుగల రాత్రి ఈ రేవంత్ రెడ్డి అయ్యంగా 3 గంటల రాత్రి వచ్చి నీళ్ళు నీళ్ళకినా మొక్కలు కడగలే, మంచి నీళ్ళు పోయాలి ఈ వరకు. మరి అది అత్త తప్పవుతుందా ఇప్పటి కుడుక తెలియదు. ముఖ్యంగా అందరు అదే చెప్తున్నారు. రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాతనే కష్టాలు మొదలయ్యాయి. కేసీఆర్ ఉన్న కాలంలో ఎలాంటి పరిస్థితి లేదని గతాన్ని గుర్తు చేసుకొని రైతాంగం బాధపడుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రైతాంగానికి సరిపడా యూరియా లేక ఇబ్బంది పడుతున్నారు. రైతాంగాన్ని ఆదుకోవాలా, రైతులకు న్యాయం చేయాలంటున్నారు. మీరు చెప్పండి, ఏంది పరిస్థితి? పెద్ద లైన్ కట్టారు కదా, ఎన్ని గంటలకు వచ్చారు? దొంగ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ప్రభుత్వం ఉన్నప్పుడు దొంగ ప్రభుత్వమే ఇదంతా మొత్తం. ఇప్పుడున్నంత బాధ ఏ కాలం లేదు. చెప్పులు కొడతాం అంతే. ఇటువంటి పరిస్థితి జీవితంలో రావద్దు ఏ రైతుకైనా. రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు, వాళ్ళ సహనాన్ని పరీక్షిస్తున్నారు. వాళ్ళ ప్రభుత్వం రైతాంగాన్ని రోడ్డు మీదకి తీసుకొచ్చారు. యువకులున్నారు, యువకులను పరికరించే ప్రయత్నం చేద్దాం. దారి పొడిన యువకులు, వృద్ధులు, మహిళలు, చిన్న పిల్లలు క్యూ లైన్ కట్టాల్సిన పరిస్థితి ఉంది. ఒకసారి యువతను పలకరించే ప్రయత్నం చేద్దాం. మీరు చెప్పండి, ఏంది పరిస్థితి? యువకులు ఎక్కడ చూసినా లైన్ కట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మసాలా దొరకలేదు, మసాలా కోసం లైన్ కట్టినాం. మొన్న వచ్చినాం, మొన్న కూడా మరిపోయినాం. ఇప్పటికి కూడా వస్తలేదు మసాలా. ఇప్పటికి కూడా మళ్ళీ ముంగటి కొన్నాన్ని కూడా వెనక పంపించారు పోలీసులు. మసాలా దొరుకుతలేదు, అది స్టార్ట్ అయ్యింది. గతంలో ఎలాంటి ఇబ్బందులు లేదు, ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోలేదు. ఇలాంటి ముఖ్యంగా రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి స్పష్టంగా కనబడుతుంది. ఎవరిని పలకరించినా ఆగ్రహము, ఆవేదన, అదేవిధంగా నిస్సాయత, ఓట్లేసిన పాపానికి ఎదుర్కొంటున్నామనే నిర్లిప్తత ఇవాళ రైతాంగం దగ్గర కనబడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఒకటే చెప్తున్నారు, ఎవరిని పలకరించినా కేసీఆర్ ఉన్న సమయంలో ఇలాంటి పరిస్థితి లేదని, గతంలో ఎప్పుడు కూడా చూడలేమని. ఇవాళ కామారెడ్డి జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉంది. ఈ పర్యటన వరద ఉధృతితో దెబ్బతిన్న పంట పొలాలతో పాటు స్థానికంగా మిగిల్చిన వరద దుస్థితిపై రివ్యూ ఉంది.
ఆ రివ్యూతో పాటు కామారెడ్డి జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్నటువంటి ఎరువులు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి యూరియా కొరత పైన రివ్యూ చేసి సకాలంలో కామారెడ్డి రైతులు ఎదుర్కొంటున్న దుస్థితి పైన తప్పకుండా ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకొని సరిపడా యూరియా అందిస్తే తప్ప ఇక్కడ ఉన్నటువంటి రైతాంగాలకు ఉపశమన కలిగించిన వారు కారు. ప్రజలు ముఖ్యంగా రైతులు సహనాన్ని కోల్పోతున్నారు. గతంలో ఎప్పుడు కూడా ఇలాంటి దుస్థితి కానీ పరిస్థితి కానీ చూడలేమని గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కొనసాగినంత కాలం సునాయాసంగా ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రాలకు వెళ్లి సరిపడినంత యూరియా 10 బస్తాలంటే 10 బస్తాలు 20 బస్తాలంటే 20 బస్తాలు తీసుకెళ్లాల్సిన పరిస్థితి ఉండే. కానీ పరిస్థితి ఇప్పుడు పూర్తిగా భిన్నంగా తయారైంది. యూరియా కొరకు కుస్తీలు పడాల్సిన దుస్థితిని తీసుకొచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్. రోజుల తరబడి లైన్లో నిలబడిన పరిస్థితిని పట్టుకొని రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భం స్పష్టంగా కనబడుతుంది. వీడియో అశోక్తో కలిసి రవీందర్, టీ న్యూస్, జంగంపల్లి, PICC కేంద్రం.